గౌతమ్ ఎంబీబీఎస్ సార్. ఇవాళ సొసైటీలో ఎంబీబీఎస్ అన్న ఒక డిగ్రీకి ఉన్న వాల్యూ అవును మీకు తెలిసిందే. అవును సార్. ఆ డిగ్రీ హోల్డర్గా. అవును సార్. కానీ ఆ డాక్టర్ అన్న దానికంటే మిమ్మల్ని ఎక్కువగా ఆర్టిస్ట్ అన్న ఇది ఎందుకు అట్రాక్ట్ చేసింది? అంటే అది తెలియకుండా ప్యాషన్ సార్. అంటే అది ఎక్కడి నుంచి పుడుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే బేసిక్గా చాలా ఇష్టం అనమాట. సో సినిమాలు చూడడం అనేది ఇష్టం. అంటే సినిమా లవర్ నుంచి ఫిల్మ్ మేకర్ లాగా అవ్వాలని అనుకున్నా లైఫ్లో. అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరు పేరెంట్స్ ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక జాబ్ చేసుకోవాలనే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అన్ని ఇప్పుడు ఓపెన్ అప్ అయినాయి. కానీ లాస్ట్ ఒక 7-8 ఇయర్స్లో సోషల్ మీడియా కానీ ఇదంతా గ్రో అవడం వల్ల చాలామంది పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది, చాలా ఫీల్డ్స్లో రాణిస్తున్నారు పిల్లలని. కానీ నేను లైక్ 96 బార్న్. సో ఆ టైంలో ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అన్న కైండ్ ఆఫ్ దాంట్లోనే పెరిగిన. మొత్తం అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్లీ. సో అన్నయ్య ఆల్ ఇండియా ర్యాంకర్, ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి పీజీ లైక్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేసి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ అయిపోవడానికి వచ్చింది, గ్యాస్ట్రెంటాలజీ మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాడు. సో అట్లా కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ. సో నువ్వు కంప్లీట్ చేసుకో ఎంబీబీఎస్, దాని తర్వాత నువ్వు కనీసం రాణించకపోయినా నీకు ఒక ప్లాన్ బి ఆప్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సో అందుకే వాళ్ళకి కట్టుబడి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత ప్రాక్టీస్ చేయలేదు. హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసిన. 2019లో అయిపోయింది. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే 2020లో కోవిడ్ వచ్చి మళ్ళీ 2020-21 చాలా డిస్టర్బ్డ్ ఫేజ్ కదా అందరికీ, ప్రపంచం మొత్తం ఆగిపోయింది. అక్కడ ఒక 2 years డిస్టర్బ్ అయిపోయి ఆగిపోయింది. దెన్ 22లో నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయింది. 23లో నా బిగ్ బాస్ 7 జరిగింది. 24లో బిగ్ బాస్ 8 జరిగింది. ఇప్పుడు సోలో బాయ్ ఫిల్మ్ వస్తుంది. సో నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 5 years జర్నీ ఉంది. అంటే నా గోల్కి ఇప్పుడు ఇక్కడ వరకు రావడానికి ఒక 5 years కాలేజ్ తర్వాత. 2019లో అయిపోయింది. 2024లో మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ హ్యూజ్, ఏదో నేను ఎక్కువ కోల్పోయింది కూడా లేదు. సో కొంచెం చిన్న అడుగులు. ఈ 5 years డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టుకొని ఉంటే ఇంకా అంతకుమించి పేరు ఉండేదేమో, మంచి పేరు ఉండేదేమో. కానీ అంటే మనం అనుకున్న ఫీల్డ్లో రాణించాలన్నది అంటే ఆ సంతృప్తి ఉండేది కాదేమో నాకు. సో నాకు ఆ సంతృప్తి కోసం నేను ప్రయత్నించి. మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? మీ బ్రదర్ కానీ మీ ఫాదర్ మదర్ కానీ మధ్యలో చదివావు ఏందిరా? బిగ్ బాస్ సీజన్ 7 కంటే ముందు ఒక పాయింట్, అంటే ఫస్ట్ ఫిలిం ఆబ్వియస్లీ అప్పుడు సీజన్ 7 కంటే ముందు వచ్చింది, ఎక్కువ మందికి తెలియలేదు. సో అప్పుడు ఒక 8 months ఖాళీగా ఉన్నా. అప్పుడు అన్నారనమాట, అంటే నువ్వు పీజీ చేసుకో అట్లా. అంటే ఎంబీఏ కూడా ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయినా యాక్చువల్లీ. సో అదే టైంలో ఇక సీజన్ 7 రావడం, దెన్ ఇది సీజన్ 7 అయిపోయి సినిమా రావడం, దెన్ సీజన్ 8 రావడం. సో బ్యాక్ టు బ్యాక్ ఇది వచ్చి సో సర్వైవల్కి అవ్వగలుగుతుంది కాబట్టి సో దే ఆర్ ఓకే విత్ దిస్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్తా అని చెప్పేసి ఆశిస్తున్నా. ఆర్టిస్ట్గా నేను ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? నాకు అదే సోలో బాయ్ అన్న ఫిలిం చేసిన తర్వాత వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ అన్నది చాలామంది చేయగలుగుతారు, ఒక ఫిలిం చేసి రిలీజ్ చేయడం అన్నది. దాని తర్వాత ఇక బిగ్ బాస్తోని ఒక ఫేమ్ తీసుకొచ్చి పెట్టింది. దాని తర్వాత సోలో బాయ్ అన్న ఫిలిం నేను చేస్తున్న టైంలో, కంప్లీట్ చేసిన టైంలో నాకు ఒక ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఫ్యూ బిగ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు అది ఫిల్మ్ చూసి నాకు మెచ్చుకున్నారు. అంటే వాళ్ళకి షోస్ వేసినాం అనమాట, ప్రీమియర్స్ కానీ అవి. సో దాంతో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ పర్టికులర్ ఇయర్ నాకు కొంచెం కలిసి వచ్చిందని అనుకోవాలి, 2024. ఫస్ట్